ఆహ్, తీన్మార్ మల్లన్న గారు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత నాకు తెలిసి ఒక 2 డేస్ ఏమో టైం తీసుకొనొచ్చి తను ప్రెస్ మీట్ పెట్టారు. మనం ఈ విషయంలో నిజంగా తీన్మార్ మల్లన్న గారు అంటే అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందా? నిజంగా ఒక బీసీ అని చెప్పని ఎల్లగొట్టిందా? అనేది నిజంగా మనం కొంచెం డెప్త్‌గా వెళ్లి చర్చిద్దాం. అసలు ఫస్ట్ కాంచి ఏం జరిగింది? నిజంగా తీన్మార్ మల్లన్నని వాళ్ళు పంపించాలనుకున్నారా? లేకపోతే తీన్మార్ మల్లన్నే వచ్చిండా అని చెప్పి ఆలోచిద్దాం. వాస్తవంగా చెప్పాలంటే అసలు తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ చెడిందో చూద్దాం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న వచ్చేసి తను ఒక ఎమ్మెల్సీగా ఆల్రెడీ కంటెస్ట్ చేసినాడు. లాస్ట్ టైం చాలా ఓట్లు పడ్డాయి. అట్లే నాట్ ఓన్లీ ఎమ్మెల్సీ తను ఆహ్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కూడా తను చాలా తక్కువ మంది నాకు తెలిసి ఒక 10 మంది కూడా ఉండుండరు నాకు తెలిసి. అంతమందిలో తను కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన పొలిటికల్‌గా ఫైట్ చేస్తూ తిను ఒక జర్నలిస్ట్ అని చెప్పి తిను కూడా ఫైట్ చేస్తూ అలాగే ఇబ్బంది పడుతూ కేసులేపించుకొని కూడా చాలా ఇబ్బంది పడుతూ ఫైట్ చేశారు. సో, ఇంత కష్టపడి బీఆర్ఎస్ పార్టీని దింపిన తర్వాత తీన్మార్ మన్నల గారు ఏంటంటే తన వీడియోలో నేను కొన్ని చూసిన అంటే కొన్ని వీడియోలు రిఫరెన్స్‌గా చూసినప్పుడు తనేంటంటే ఎమ్మెల్సీ చేయడం నాకు తెలిసి తనకి ఇష్టం లేదు. తనేంటంటే నల్గొండకు సంబంధించి ఎంపీగా వేయాలనుకున్నాడు. వేయాలనుకున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏందంటే అంత ఈజీగా ఏముండదు. మామూలుగా టికెట్ డబ్బున్నోళ్ళని కూడా చాలా జిమ్మిక్కులు చేసి వాళ్ళు అంత ఈజీగా ఏం డెవలప్ కానివ్వరు. అంటే అది రెడ్లని కాదు, అదని కాదు. ఎక్కడైనా ఉంటది. కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువుంటది. సీట్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ ఏం కాదు. తను ఎంపీగా చేయాలనుకున్నప్పుడు నల్గొండ నుంచి చేయాలనుకున్నప్పుడు తను ఏందంటే కొంత రెడ్ల ప్రభావం ఎక్కువ ఉండేది. అట్లాగే కోమటిరెడ్డి బ్రదర్స్ హవా అక్కడ నడుస్తుంది. సో, అంత ఈజీగా తనకేమి అటు సైడ్ సీట్ ఏమి రానివ్వరు. సో, ఆ క్రమంలో తిను హర్ట్ అవ్వడం. ఇక తనేంటంటే ఇట్లా మనల్ని బీసీ అని అంటే తను పర్సనల్‌గా తీసుకొని ఉండొచ్చు. నేను బీసీని కాబట్టి ఏం చేయలేకపోతే నాకు సపోర్ట్ దొరకట్లేదు అని చెప్పి ఫీల్ అయ్యుండొచ్చు. అట్లే తను ఒక ఎమ్మెల్సీ అంటే ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటి ముఖ్యమంత్రి అయిండ్రు. మరి ఇంత కష్టపడి ఫైట్ చేసినప్పుడు మరి తీర్మాల్ మనన్ ఏంటి? ఏదో ఒకటి కావాలి కదా! ఉత్త ఎమ్మెల్సీ నేనా అనిపించి కూడా అనిపించుండదు తన మనసులో. ఎందుకంటే తను కూడా ఫైట్ చేశాడు వాస్తవంగా. ఈరోజు ఏంటంటే మనం అంటే తీర్మార్ మల్లన్నకి ఎగనిస్ట్ గాను అంటే చాలామంది తిడుతుంటారు కామెంట్స్‌లో చూస్తుంటాను. లేదా సపోర్ట్ గాను మాట్లాడాలని నా ఇంటెన్షన్ కాదు. వాస్తవం ఉన్నది ఏంటిది అనేది మాట్లాడదాం. అంటే తీన్మార్ మల్లన్న ఏంటంటే ఫస్ట్ నుంచి తను ఒక జర్నలిస్ట్‌గా ఎదిగి ఇట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇంత కష్టపడి స్టేజ్‌కొచ్చి ఒక ఎమ్మెల్సీగా అయిండు. అయిన క్రమంలో అంతకుముందు ఎమ్మెల్సీ కాకముందు అంటే తీన్మార్ మల్లన్న మీద ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంటది. ఈ జనాలందరికీ ఏంటిదంటే నచ్చకపోవడానికి కారణం ఏంటంటే తను అన్ని పార్టీలు మారిండు. తేపకో పూటకో స్టాండ్ అని చెప్పి తీసుకుంటాడు. వాస్తవానికి ఏంటంటే తన శక్తి సరిపోకపోవడం వల్ల నేను అనుకోవడం ఏంటంటే రియాలిటీకి వస్తే తన శక్తి ఫర్ ఎగ్జాంపుల్ 7200 అన్నాడు. రైట్ టు రీకాల్ సంథింగ్ ఏదో అన్నాడు. అట్లే తన మీద కేసులు వేసినప్పుడు బీజేపీ పార్టీలో పోయిండు. మళ్ళీ నచ్చక బయటకు వచ్చేసిండు. అట్లా కొన్ని ఇష్టంతో చేసిండు. కొన్ని ఇష్టం లేకపోయినా పోయిండు. కొన్ని బలవంతం కూడా చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. సో, కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం తను ఇష్టంతోనే వచ్చిండు కదా! ఇష్టంతోనే వచ్చినప్పుడు కొంత పొలిటికల్‌గా ఏంటంటే కొంత ఓపికగా ఉండాలి. టైం కోసం వెయిట్ చేయాలి ఫైట్ చేస్తూ. అది కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే చాలా జీవితాలే కోల్పోవాల్సొస్తది. మనం అనుకున్న గోల్ ఎళ్ళడానికి. సో, వెంటనే అయితే జరగదేమి. సో, తీన్మార్ మల్లన్న కొంత తను అనుకున్నది జరగకపోవడం, తనకి సరైన న్యాయం రావట్లేదని చెప్పి అనుకోవడం. అలాగే తనేంటంటే ఎప్పుడు కూడా కొన్ని స్టాండ్స్ తీసుకుంటాడు. కొన్ని రోజులు నడిపిస్తాడు. 7200 అని రైట్ టు రీకాల్ అని చెప్పి అలాగే బీజేపీలో కొన్ని రోజులు తను అరెస్ట్ అయినప్పుడు గత్యంతరం లేదు మరి ఆప్షన్ లేదు కాబట్టి బీజేపీలో జాయిన్ అవ్వాలా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బయటకొచ్చేసిండు. బయటకొచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉండి ఎమ్మెల్సీగా గెలిచిండు. తనేంటంటే 40 మంది ఎమ్మెల్యేలు గెలిపించిర్రని చెప్పి సీతక్క సెటైర్ ఏయడం. మరి ఎమ్మెల్యేలు గెలిపించినప్పుడు నువ్వే ఇండిపెండెంట్‌గా పోటీ చేయొచ్చు కదా! అన్నట్టు అంటారు. ఇప్పుడేంటంటే ఏదో అంటారు కదా! వాళ్ళ కాంగ్రెస్ సిట్యుయేషన్ కూడా ఏంటంటే ఆ టైంలో వాళ్ళున్న పరిస్థితుల్లో నిజంగా ఇదంతా ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఇప్పుడేంటంటే పవర్‌లోకొచ్చారు కాబట్టి వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. చెప్పలేం. మల్లన్న ఎఫెక్ట్ కూడా ఎంతో కొంత ఉండొచ్చు. తనేంటంటే ఆహ్, ఎంతో కొంత ఒక 3000, 5000 ఓట్లైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలోనే ఉన్నాడు ఆ టైంలో వాస్తవం చెప్పాలంటే. ఒక 3000 ఓట్లైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడు మల్లన్న ఖచ్చితంగా. అయితే ఇలా హర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయనగా ఇదంతా ఇప్పుడు నేను ఒక బీసీని కాబట్టి అనుకుని ఉంటాడు మనసులో. అట్లా సరైన సమయానికి మందాకృష్ణ గారి ఫైట్‌ని రేవంత్ రెడ్డి గారు రికగ్నైజ్ చేయడం అంటే మందాకృష్ణ అనే కాదు తన ఒక కమిటీ ఏసి ఎస్సీ వర్గీకరణను తీసుకెళ్ళడం, జనాల్లో వచ్చిన రియాక్షన్ చూడడం. పేర్లల్‌గా మల్లన్న గారు కూడా ఈ బీసీ ఉద్యమం తీసుకున్నారు. ఈ బీసీ కులగణన అనేది సరిగ్గా జరగట్లేదు. రాజకీయంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మల్లన్న గారు కరెక్ట్ కాకపోవచ్చు. కానీ మల్లన్న గారు చేసే ఫైట్ అయితే అంటే కొంతమందికి చాలామందికి నచ్చరు కదా మల్లన్న గారు. కానీ మల్లన్న గారు చేసే ఫైట్ అయితే మాత్రం అంటే తీసుకున్న స్టాండ్ అయితే మాత్రం కరెక్టే. ఎందుకంటే నిజంగా బీసీలకి
ఈ జనరల్ సీట్లో నించోపెడతారు. అక్కడ ఏంటంటే బీసీ వాడు సీటు తెచ్చుకోవాలంటే నిజంగా చాలా కష్టం కదా. ఎందుకంటే చాలా చోట్ల కూడా కొన్ని అగ్ర కులాలు అని చెప్పి కూడా అనుకోలేము మనం. అగ్ర కులాల్లో ఏంటంటే కొన్ని కుటుంబాలు మాత్రమే గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళే రూల్ చేస్తున్నారు. వాళ్ళని దాటి కొన్ని చోట్ల బీసీలకు రావాలంటే కూడా కష్టమే. మల్లన్న మీద మీకు డౌట్ ఉండొచ్చు జనాలకి, కానీ మల్లన్న తీసుకున్న స్టాండ్ మాత్రం పర్ఫెక్ట్ స్టాండే. కానీ ఆయన ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని రోజులు ముందుకు తీసుకుపోతాడు ఈ స్టాండ్ అనేది మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే ప్రీవియస్ హిస్టరీ చూసినప్పుడు ఆ ప్రీవియస్ హిస్టరీ ప్రకారం తను ఏంటంటే కొన్ని రోజులు తీసుకుంటాడు, అందులో పసలేనప్పుడు వదిలేస్తాడు మామూలుగా. సిచ్యువేషన్ కూడా రియాలిటీ కూడా అది, ఎవరేం చేస్తారు అందులో జనాల్లో నుంచి రానప్పుడు గట్టిగా. సో తను చేయాల్సినంత ఫైట్ తను చేస్తాడు. అలాగే బీసీ స్టాండ్లో కూడా మల్లన్న మీకు కరెక్ట్గా అనిపించకపోవచ్చు, కానీ మల్లన్న తీసుకున్న స్టాండ్ మాత్రం పర్ఫెక్ట్ స్టాండ్, పర్ఫెక్ట్ టైమింగ్లో తీసుకున్నాడు. పర్ఫెక్ట్ టైమింగ్లో అదే మోటోతో ఇట్లా కులగణన సరిగ్గా జరగలేదని చెప్పి చింపేసి బయటకు వచ్చేసి వాళ్ళు సస్పెండ్ చేసేదాకా తెచ్చుకొని, అంటే మల్లన్న విషయంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నిజంగా సస్పెండ్ చేయాలనుకుని ఉండకపోవచ్చు, చేసే పరిస్థితి మల్లన్నే క్రియేట్ చేశాడు. ఎందుకంటే మల్లన్నే వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, మల్లన్న వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవచ్చు కరెక్ట్గా. మల్లన్నే కావాలని బయటికి రావాలనుకున్నాడు కాబట్టి మల్లన్న వచ్చాడు, అంతేగాని రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలనో లేకపోతే ఇంకొకరు సస్పెండ్ చేయాలనో అని అయితే కాంగ్రెస్ పార్టీ అనుకోదు. ఎందుకంటే మల్లన్న ఫస్ట్ అసలు వాళ్ళు నాకు తెలిసి అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మహా మేధావులు ఉంటారు, చాలా సంవత్సరాల నుంచి పండిపోయి ఉంటారు. సో మల్లన్న వాళ్ళు ఏడ పట్టించుకుంటారు, ఒక జర్నలిస్ట్ అనే నార్మల్ ఇదిలో ఉంటారు. ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కడు కూడా వచ్చి మాట్లాడి ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఆ, ఇప్పుడు ఏంటంటే మల్లన్న అంటే చులకన భావం ఉండొచ్చు. సో మల్లన్నకు అది నచ్చకపోవచ్చు. మల్లన్నకు అది నచ్చకపోవడం వల్ల మల్లన్న ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఆ స్టాండ్ మీద నించొని ఉంటే నిజంగా హీరో అవుతాడు. కానీ ఇది ఏంటంటే ఒకటి రెండు రోజుల్లో జరగదు. ఇప్పుడు మందాకృష్ణ మాదిక్ గారి విషయంలో ఏంటంటే తను ఒక కమ్యూనిటీని ఎంచుకున్నాడు, అందులో న్యాయం ఉంది. అలాగే ఈ బీసీ స్టాండ్లో కూడా న్యాయం ఉంది. బట్ ఇదేంటంటే కమ్యూనిటీ అంటే ఏంటంటే అరే మన కులం అని చెప్పి వెంటనే ఓన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు బీసీలు అంటే ఎవరు, ఎంతమంది బీసీలు ఉంటారు, ఎవరు ఓన్ చేసుకుంటారు? ఇప్పుడు కాపు కులం అయితే ఏంది, పద్మశాలీలు అయితే ఏంది, గౌడ్స్, మిదిరాజు, ఇలా చాలా కులాలు ఉంటాయి బీసీల్లో. ఎవరికైనా న్యాయం చేస్తారు ఇప్పుడు పర్టికులర్గా? అంటే ఎవరికని ఓన్ చేసుకుంటారు? వాళ్ళల్లో మనం ఫైర్ తీసుకురావడం అనేదే కొంత కష్టం. ఒకవేళ తీసుకొస్తే మాత్రం నిజంగా గ్రేటు. ప్లస్ పేర్లలుగా ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారికి కూడా ఏజ్ అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని కొంత మాడిఫై చేసి ఫైటింగ్ ముందుకు తీసుకెళ్లడంలో మల్లన్న గారు ప్రణాళిక రచించుకొని ముందుకెళ్తే మాత్రం భవిష్యత్తులో నిజంగా చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో ఏంటంటే తిరుమల మల్లన్న గారి మీద ఏదో వ్యతిరేకతతోనో, ఇప్పుడు అందరూ తిట్టినట్టు తిట్టొచ్చు, ఏదో యూట్యూబ్లో వీడియోస్ వచ్చేస్తాయి, వ్యూస్ వచ్చేస్తాయి, అవన్నీ అది కాదు మ్యాటర్. మ్యాటర్ ఏంటంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకుంటున్నాను. వాస్తవం ఏంటిది? తీన్మార్ మల్లన్న గారి విషయంలో ఈ సస్పెన్షన్ ఇవన్నీ హడావిడి ఏంటంటే కొద్దిసేపు జనసేన అధ్యక్షుడని, కొద్దిసేపు టీడీపీ అధ్యక్షుడని రకరకాలుగా ఏదో 2 రోజులు ప్రచారం చేశారు. కానీ అవన్నీ ఆయన తీసుకోడు. ఒకవేళ ఉండేటోడైతే పవర్లో ఉండే పార్టీలోనే ఉంటాడు. పవర్ వద్దనుకున్న పార్టీలోకి ఎందుకు వస్తాడు? అలాగే ఒక రిపోర్టర్ ఏంటంటే మీరు ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తారా అది ఇదని చెప్పని అడుగుతున్నారు. ఆయన ఎందుకు చేయాలి ఎమ్మెల్సీగా రాజీనామా అంటాడు. కరెక్టే, వాస్తవం, ఎందుకు చేయాలి రాజీనామా ఇప్పుడు? కానీ నిజంగా తను ఒక బీసీ స్టాండ్ తీసుకొని నిజంగా దాన్ని కనుక ఇగో నన్ను అన్యాయంగా నేను ఒక బీసీని అని చెప్పని ఇట్లా చేస్తున్నారని చెప్పని నన్ను బీసీ స్టాండ్ మీద మనం ఎలక్షన్కి వెళ్దాం రా అని చెప్పని నిజంగా ఛాలెంజ్ చేసి వెళ్ళేంత దమ్ము ధైర్యం కనుక మల్లన్నకు ఉంటే, ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే నిజంగా బీసీ స్టాండ్ అనేది ముందుకు పోతుంది. ఈ విషయంలో కేసీఆర్ గారిని మనం మెచ్చుకోవచ్చు. గతంలో తెలంగాణ కోసం ఆయన పలుమార్లు ఇలాంటి స్టంట్లు చేయడం జరిగింది, డేర్గా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. మల్లన్న కూడా ఏదో టైంలో అలాంటి స్టెప్ తీసుకొని ముందుకెళ్తే నిజంగా ఆ వాదం అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక విలేకరు అడుగుతూ నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారే చివరి ముఖ్యమంత్రి, నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి ఉంటారంటే ఒక విలేకరి ఆ ప్రెస్ మీట్లో అడుగుతూ ఎవరు ఆ బీసీ ముఖ్యమంత్రి అంటే మల్లన్న గారు కూడా నిజంగా సమాధానం చెప్పలేకపోయారు. నేనే అని చెప్పుకోలేడు అక్కడ ఉన్న వాస్తవానికి, లేదా వేరే వాళ్ళ పేరు చెప్పలేడు. అట్లని చెప్పి ఇక అదొక విచిత్రమైన సంఘటన. అట్లే ఎవరో ఒకళ్ళు తను ఇబ్బంది పెడితే ఆ రిపోర్టర్ మీద అడిచిన వీడియో ఎక్కువ వైరల్ అయింది. ఇట్లా తీన్మార్ మల్లన్న తన స్టైల్లో తను పోతున్నాడు. తను ఏంటంటే ఇప్పుడు తనని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు. అరే చాయ్ పైసలకు ఒకప్పుడు డబ్బులు అడిగినోడు ఈరోజు చార్టెడ్ ఫ్లైట్లు బుక్ చేసుకుని పోయే రేంజ్కి వచ్చిందంటే జనం డబ్బులు రా బాబు అనుకోవచ్చు. వాస్తవానికి మేబీ మనం ఏంటంటే ప్రూఫ్ లేనిది ఏం ఎలిగేషన్ చేయలేం కదా. ఇప్పుడు ఈరోజు రేపట్లో యూట్యూబ్లో కూడా చాలా డబ్బులు వస్తున్నాయి, ఒక్కొక్కరు కోట్లు వచ్చినాయని పెడుతున్నారు. అలాంటిది మల్లన్నే ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఇక అదే పనిలో ఉంటాడు, ఆ ఛానల్ నుంచి రావచ్చు. అలాగే అది బీసీ మీటింగ్ కాబట్టి ఎవరైనా డబ్బున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా మీటింగ్కి, బీసీలకి. సరే మనకి ఏదైనా వస్తే రేపు పొద్దున ఉపయోగపడతాడని చెప్పి అలా కూడా పెట్టుండొచ్చు.
అది కూడా అయ్యుండొచ్చు. సో, మల్లన్న ఏంటంటే మనం ఎక్కువ ప్రెజెంట్ అయితే తనని ఇప్పుడు ఓకే. ఇంతవరకు ఓకే. ఇప్పుడు సీతక్క రెస్పాండ్ అయినా, జానారెడ్డి రెస్పాండ్ అయినా, ఇంకో రెడ్డి రెస్పాండ్ అయినా, "అరేయ్! మమ్మల్ని ఇట్లా అంటావా, అట్లా అంటావా" అని చెప్పి అన్నా కూడా ఇక అయన్నీ ఏంటంటే ఇదంతా మల్లన్న ట్రాప్. మల్లన్న చేయాలనుకున్నాడు. మల్లన్న దారిలో వాళ్ళందరూ వస్తున్నారు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. మల్లన్న ఉండాలనుకుంటే ఉండుండేటోడు. మల్లన్న పోవాలనుకుంటాడు కాబట్టి పోతున్నాడు అంతే. తను ఒక తీసుకున్నాడు. ఇంతకుముందులాగా ఏంటంటే ఇప్పుడు హార్ష్‌గా అనలేడు. అన్ని పార్టీలతో మంచిగుండాలా. అందరిని పోయి ఒప్పించేటట్టు ఉండాలా. ఇప్పుడు ఇక్కడ ఉండే పార్టీలన్నీ కూడా కొంత అగ్రకులాల ఎఫెక్ట్‌తో ఉంటాయి కాబట్టి అంత ఈజీగా ఏమి ఉండదు. సో, మల్లన్న స్టాండ్ టైం పడుతది. మల్లన్న ఎంత కన్సిస్టెంట్‌గా ఉంటాడు. నిజంగా మల్లన్న ఒక స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి దాంట్లో సక్సెస్ అవ్వాలనే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.